హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్ను కిచెన్. ఎంతో రుచిగా, ఎంతో ఈజీగా, ఎంతో ఆరోగ్యంగా హోమ్మేడ్ చాక్లెట్స్ ఇంట్లో చేసుకోవడం ఎలాగో నేను మీకు చెప్తాను. చాక్లెట్స్‌కి కావాల్సిన రా మెటీరియల్ కూడా ఎక్కడ దొరుకుతుందో నేను చెప్తాను మీకు. చాక్లెట్స్‌ని మేమైతే అంత ఈజీగా నేర్చుకోలేదండి. ఒక 10 కిలోమీటర్స్ దూరం చార్జ్ పెట్టుకొని వెళ్ళి అండ్ దానికి చాక్లెట్స్ నేర్చుకోవడానికి ఛార్జ్ కూడా తీసుకున్నారు. 2000 రూపీస్. కానీ నేను మీకు ఫ్రీగా చెప్తున్నాను. నిజంగా చెప్తున్నానండి. ఫ్రీగా చెప్తున్నాను. హోమ్‌మేడ్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటాయి. మీ ఫ్రెండ్స్‌కి, పిల్లలకి ఇంట్లోనే ఇలా చాక్లెట్స్ చేసుకొని బర్త్‌డే ఈవెంట్‌లకి గట్టా సెలబ్రేషన్స్‌కి మనం చాలా చేసుకోవచ్చు. చాక్లెట్స్ చేయడం చాలా ఈజీ అండి. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. బట్ మనం ఈ మెటీరియల్ అంతటిని గ్యాదర్ చేయడమే కొంచెం తిరగాల్సిన వర్క్ అంతే. ఓకేనండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. పచ్చి చాక్లెటు మనకి డ్రై ఫ్రూట్ షాప్‌లో దొరుకుతుందండి. ఇదిగో ఇలా ఉంటుంది పచ్చి చాక్లెట్ అన్నది. ఇది మనం కుకింగ్ స్టార్ట్ చేయలేనంత సేపు ఎన్ని రోజులైనా బయట నిలవ ఉంటుంది. కుక్ చేసిన తర్వాత మాత్రం 1 మంత్ మాత్రమే ఉంటుంది ఫ్రిడ్జ్‌లో అయితే. బయటైతే ఇంకా తక్కువగానే ఉంటుంది. సో, పచ్చి చాక్లెట్ ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ వాడం కనుక ఎక్కువ రోజులు నిలవనేది ఉండదు. మనం ఈ సీల్ కవర్ ఓపెన్ చేయలేనన్ని రోజులు ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. అరే! డైరీ మిల్క్ చాక్లెట్ లాగే ఉంది కదా! ఇలా తిన్నా టేస్ట్ కొంచెం బానే ఉంది. బట్ కుకింగ్ చేసిన తర్వాత మాత్రం చాలా బావుంటుంది. ఇలా ఉంటుందండి చాక్లెటు. ఇప్పుడు దీన్ని ఈ పచ్చి చాక్లెట్‌ని మనం చక్కగా తరగాలి. బెల్లం తరిగినట్టు పల్చగా తరుగుకోవాలండి. దీంతో చాక్‌తోనే కాదు మీరు ఆనియన్స్ కట్ చేసే దాంతో కూడా తరగొచ్చు. బాగా పల్చగా కత్తిరిస్తే నీట్‌గా త్వరగా ఈజీగా కరుగుతుంది. ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది కరిగినప్పుడు. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా కాస్త ఓవర్ హీటు కాస్త లో హీట్‌లో వస్తది. మనం ఎంత ఈవెన్‌గా కట్ చేసుకుంటే అంత ఈవెన్‌గా వస్తది. ఇదిగో ఇలా ఉంది చూడండి. చాక్లెట్ పచ్చి చాక్లెట్ ఇలా ఉంటుంది. కాస్త తీరిగ్గా కూర్చొని నెమ్మదిగా కట్ చేసుకోండి. ఇలా మెటీరియల్ అంతాని. ఈ చాక్లెట్ హోమ్మేడ్ చాక్లెట్స్ మాత్రం నిజంగా ఎక్సలెంట్ టేస్ట్ అండి. మీరు తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు కూడాని. మనం పిల్లలకి నేచురల్ ఫుడ్ ఇవ్వడానికే కదండీ ఇన్ని ప్రయత్నాలు చేసేది. అందుకనే చాక్లెట్స్ కూడా నేచురల్‌గా మనం తయారు చేసుకొని ఇస్తే బావుంటుందని నాకు అనిపించింది. అందుకే ఇది మీకు షేర్ చేస్తున్నాను. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇది మిల్క్ చాక్లెట్ అండి. ఇప్పుడు ఈ చాక్లెట్‌ని కూడా సన్నగా తరుగుకోవాలి. చాలా పల్చగా రావాలండి మనం తరిగేది. ఈ పచ్చి చాక్లెట్ ఒకసారి వేడి చేసిన తర్వాత నిలవ ఉండదు ఎక్కువ రోజులు. అందుకని మనం చాక్లెట్ ఎంత అవసరమో అంతే కట్ చేసుకోండి. ఒక్కసారి హీట్ అయిన తర్వాత అది నిలవ అనేది ఉండదు. కాబట్టి మీకు ఎంత అవసరమో అంత మాత్రమే కట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో ఒక 1/2 లీటర్ వాటర్ వేయండి. ఇప్పుడు ఈ వాటర్ హీట్ అయిన తర్వాత మనం గిన్నెలోకి తీసుకున్నాం కదా చాక్లెట్‌ని, దాన్ని తీసుకొచ్చి ఈ హీట్ అయిన వాటర్‌లో పెట్టామంటే
ఇక్కడ నుంచి చాక్లెట్ స్లోగా మెల్ట్ అవుతుందండి. చూడండి ఎలా మెల్ట్ అవుతుందో. అప్పుడప్పుడు రీల్స్లో చూసుంటారు మీరు, మెల్ట్ అయ్యింది క్రీమ్ ఎలా జరుగుతూనో. అలాగే ఇప్పుడు ఈ చాక్లెట్ అంతా మెల్ట్ అవుతుంది. చాలామంది క్యాడ్బెరీ డైరీ మిల్క్ని వాటిని వీటిని కట్ చేసి వేడి చేసి మళ్ళీ చాక్లెట్ చేస్తున్నారండి. అది కాదండి చాక్లెట్ ప్రాసెస్. అది కూడా ప్రాసెసే, బట్ పచ్చి చాక్లెట్ వేరే, క్యాడ్బెరీ చాక్లెట్ వేరే అనమాట. ఇందులో ఏ కెమికల్ కలపం కనుక కొంచెం న్యాచురల్గా ఉంటుంది. మెల్ట్ అయ్యింది. చూసారా చాక్లెట్ ఎలా మెల్ట్ అయిందో. అంతేనండి, చక్కగా ఇంట్లోనే మీకు నచ్చిన అన్ని చాక్లెట్స్, నచ్చినన్ని రకాలు, మీకు ఎవరైనా సర్ప్రైజ్ ఇవ్వాలన్నా, ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా, ఇంట్లో మీరు పిల్లలకి వెరైటీగా డిఫరెంట్గా చేయాలనుకుంటున్నా మీ ఇష్టం. ఇంకా ఆపే వాళ్ళే లేరు మిమ్మల్ని ఇలా చేస్తే. ఓకేనండి, ఇప్పుడు చాక్లెట్ మెటీరియల్ చెప్పాను కదా, రా మెటీరియల్. ఇప్పుడు చాక్లెట్ మౌల్స్ ఉంటాయండి, అవి మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఆర్డర్ పెట్టుకోండి, మీకు ఏ రకం కావాలితే ఆ రకం. చాలా వెరైటీలు ఉన్నాయి. నేను రీసెంట్గా అయితే మీషోలో చూశాను, చాలా ఎక్కువగా ఉన్నాయి మోడల్స్ అన్నీని. మీషోలో ఆర్డర్ పెట్టుకోండి. పచ్చి చాక్లెట్ అయితే డ్రై ఫ్రూట్ షాప్లో కొనుక్కోండి. వెంటనే మీ ఇంటి దగ్గర మీరు స్టార్ట్ చేసేయండి చాక్లెట్స్ని. నా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం అంతకంటే మర్చిపోకండి. ఇలా ఒకే వైపుకి స్ప్రెడ్ చేయాలండి, అటు ఇటు తిప్పేయకూడదు. ఇంకా తిక్కగా రావాలి, అదే ఇంకా పల్స్గా. అస్సలు ఎక్కడ ఉండలనేది ఉండకూడదు. చాక్లెట్ కొంచెం కొంచెం పీసెస్ లాగా గడ్డలాగా కట్ట ఉంటుంది. అది కరిగే వరకు, బాగా మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలన్నమాట మనం. అప్పుడు ఓకే. ఓకే, ఇప్పుడు మనం రెండోది కూడా ఇలానే మెల్ట్ చేసుకోవాలి, వేరే చాక్లెట్ని కూడా. ఓకే, ఇప్పుడు మనం మౌల్డ్స్లోకి సర్వ్ చేసుకుందాం. చాక్లెట్స్ని ఇప్పుడు మౌల్డ్స్లోకి ఇలా వేసుకోవాలండి. చాక్లెట్ మౌల్డ్స్ ఇవేనండి. ఇవి మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, మీషో, ఫ్లిప్కార్ట్ అలాంటి వాటిలో దొరుకుతున్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. మీరు ఎవరికైనా సర్ప్రైజ్ గిఫ్ట్లు అది ఇవ్వాలనుకున్న వాళ్ళకి చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఒకసారి విజిట్ చేయండి. ఇలా వేయాలి. ఇప్పుడు ఒకసారి ఇలా అన్నామంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి చాక్లెట్. మెటీరియల్ వేసిన తర్వాత ఈ లైన్లో నువ్వు వేయమ్మా. ఇవంతా ప్లెయిన్ చాక్లెట్ వేసాను కదండి, ఇప్పుడు కొంచెం ప్లెయిన్ కాకుండా కొంచెం డిఫరెంట్ చేద్దాం దీన్ని. ఓకే, రెండు ప్లెయిన్ వేసాను, ఒక దాంట్లో చాక్లెట్ చిప్స్ వేసాను, ఇంకొక దాంట్లో కలర్ రైస్ వేసాను.
కలర్ రైస్ అంటే మన రైస్లో కలర్ రైస్ కాదండి. కలర్ రైస్ చాక్లెట్స్కి కేక్స్కి యూజ్ చేస్తారు. అది కూడా సేమ్ చాక్లెట్ పచ్చి చాక్లెట్ దొరికే చోటే దొరుకుతుంది. ఇంకా మీకు చాక్లెట్ ఎన్ని రకాలుగా చేయొచ్చో ఇంకొక వీడియో 2-3 వీడియోలు చేసి పెడతాను. ఓకేనా. ఒక దాంట్లో బాదం పప్పు నట్స్ వేసేయనండి. ఒక దాంట్లోనేమో చాక్లెట్ రైస్, ఒక దాంట్లోనేమో చాక్లెట్ చిప్స్. అంతే. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఇలా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేయకపోతే ఈవెన్గా ఉండదు చాక్లెట్. ఓకే. ఒకదానికి డబల్ కలర్ కింద, ఒకదానికి సింగిల్ కలర్ కింద మన ఇష్టం అండి. ఎలా కావాలితే అలా డిఫరెంట్గా చేసుకోవచ్చు చాక్లెట్స్ని. ప్లెయిన్గా అంతేనండి. ఇవన్నీ ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసి దీన్ని పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి. దీన్ని తీసుకెళ్ళి 2 అవర్స్ తర్వాత మీరు ఓపెన్ చేసి తీసుకొని చూడండి. మీకు పార్ట్ 2 చేస్తాను.